ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. శివుడు అంటేనే ఒక ఎమోషన్. శివుడిని పట్టుకుంటే అంటే ఏదో మా నాన్న అన్న ఫీలింగ్ ఖచ్చితంగా. ఆయన దగ్గర ఏమి పెద్ద నిష్టలు అవసరం లేదు, లేకపోతే ఆయన దగ్గర ఏమి కొంచెం ఎలా ఉన్నా పర్వాలేదనే ఫీలింగ్. ఇదేమైనా తప్పంటారా? మీ ఉద్దేశం ఏమిటి? మీకు శ్రీశైలంలో ధూళి దర్శనానికి పొంగిపోయినటువంటి శివుడు పట్టుబట్టలు వెళ్ళి కట్టుకుని దండం పెడితే పొంగడు. ఎక్కడైనానండి శివయ్య అంటే అదొక వేరే ఫీల్ అండి. ఉంటుంది. శివయ్యను ప్రసన్నం చేసుకోవటం ఎట్లా? మామూలు చాలా ఈజీ. మామూలు శివుడికి ఇంకా మనం ఆయన తాదాత్మ్యతతో పిలిస్తే వచ్చేస్తాడు. ఈయన కన్నా గొప్పవాడు వీళ్ళ అబ్బాయి. పిల్లయ్యారంటారు పెద్ద కొడుకు. ఆయన నువ్వు గరికిపోచిస్తావా? ఓకే, వచ్చేస్తానండి. తండ్రి కొద్దీ మరి తనయుడు. శివుడు నువ్వు ఏం పూలు దొరకలేదు, మెత్త పూలతోనే పూజ చేయి. నువ్వు పూజ చేస్తానని అనుకో చాలు. నీకు ఎన్ని లేవండి. కార్తీక మాసంలో ఏమీ దొంగతనం చేసుకునేటువంటి వాడు పొద్దున్నంతా చెట్టు మీద కూర్చుని వాడికి ఏమీ దొరక్క రాత్రిపూట అందరూ శివాలయానికి వెళితే అందరూ పడుకున్న తర్వాత వాడు వచ్చి ఏమీ కనబడకపోతే ఒక పంచుకున్నటువంటి వస్త్రాన్ని చింపి ఒత్తి కింద వేసి ఫోన్లే లైట్ ఉంది కదా ఇవన్నీ తినేద్దామని తినేస్తూ పట్టుబడిపోతే వాళ్ళందరూ వాడిని కుట్టి చంపేస్తే అప్పుడు యమభట్టులు వస్తే అప్పుడు శివదూతలు వచ్చి నువ్వు వీడిని ముట్టుకోవడానికి లేదు, వీడు పొద్దున్నంతా ఉపవాసం చేశాడు, రాత్రంతా జాగారం చేశాడు, శివుడి గుళ్ళో దీపం ఆరిపోతే దీపాన్ని వెలిగించాడు, వీడి శరీరం పడిపోయింది, అందుకని వీడికి శివ లోక ప్రాప్తి కలుగుతోంది అని చెప్పి శివదూతలు చెప్తారు. ఏ పైన కూర్చుని ఖాళీగా ఇలా రాత్రి అంతా ఇలా ఆలోచిస్తూ ఆకులు తెంపుతూ కిందకి వేస్తూ ఉంటాడు. ఇంకొక దొంగ, వాడు దొంగే, ఇలా వేస్తూ ఉంటాడు. వేస్తూ ఉంటే ఆహా ఓకే, వీడు పొద్దున్న అస్తమానం ఏమీ తినలేదు, రాత్రి కూడా ఏదో ఆలోచనలో జాగారం చేశాడు, పైన చెట్టు మీద ఉన్నటువంటి ఒక్కొక్క బిల్వ వృక్ష దానికి సంబంధించినటువంటి బిల్వదళాన్ని కింద అనుకోకుండా శివలింగం ఉంది దాని మీద పడింది, వీడు శివార్చన చేశాడు, వీడికి ముక్తి. అంటే ప్రయత్నపూర్వకంగా చేసే అవసరమే లేదు. అరుణాచలం కొండ ఉంది, అక్కడెక్కడో సాలి గూడు కట్టింది, సాలి పురుగు పొద్దున్నే మంచు బిందువులు పడి సూర్యుడు వచ్చే టైంకి ఆ ఎండ అలా కాంతి పడి రిఫ్లెక్ట్ అయింది, సూర్యకాంతిని శివుడికి ఇచ్చింది, సాలీడికి మోక్షం ఇచ్చాయి. వాళ్ళు ఇంకేం ఉండదు. పాపం విష్ణుమూర్తి అంటాడు, నువ్వు అలా ఇవ్వకయ్యా, నేను అవతారాలు ఎత్తి చంపలేకపోతున్నాను, నువ్వు ఎందుకు వాడికి ఇచ్చేస్తావు అంటే ఈ లోపల ఎవడో తపస్సు చేస్తాడు, వాడు తలకే నరికేసుకుంటే వెళ్ళిపోతాడు, నాకు చావు ఉండకూడదు అంటాడు. అలాగే అంటాడు. మళ్ళీ విష్ణుమూర్తి ఇప్పుడే కదా చెప్తున్నాను నేను నీకు ఏమీ ఇవ్వదు, నేను మళ్ళా వాడిని దగ్గరికి వెళ్ళి మళ్ళా రామావతారమో కృష్ణావతారమో చెప్పాలంటే చాలా కష్టం అయ్యా అండి. రావణాసురుడు పెద్ద భయంకరమైన తపస్సు చేస్తే ఆత్మలింగాన్ని ఇచ్చేస్తాడు. బాబా ఆత్మలింగాన్ని మళ్ళీ ఇచ్చేసాడు బాబా అని చెప్పి మళ్ళీ వీళ్ళందరినీ పట్టుకుని విఘ్నేశ్వరుని పట్టుకుని నారదుడిని పట్టుకుని మళ్ళీ వీళ్ళందరూ వెళితే మళ్ళీ ఆత్మలింగాన్ని వెనక్కి తీసుకురావడం ఎంత కష్టం అవుతుంది. భోళాశంకరుడు అసలు ఆయన మామూలుగా పిలిస్తే ఇంకా రావణాసురుడు అంటే విష్ణు మాయ కమ్మేస్తుంది రావణాసురుడిని. శివుడు ప్రత్యక్షం అవగానే నాకు పార్వతీదేవి కావాలి, పట్టుకో అంటాడు. ఆయన పట్టుకోమన్నాడు. ఇంక ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు భోళాశంకరుడు. ఒకసారి అలాగే రావణాసురుడు అసలు ఆత్మలింగం కోసమే తపస్సు చేస్తాడు. మొదట్లో తపస్సు చేస్తే విష్ణుమాయ కమ్ముతుంది. కమ్మి అమ్మవారిని చూడగానే అంత దివ్యమంగళ స్వరూపం వాడు మోహించి నాకు ఆవిడ కావాలంటే పట్టుకుపోమంటాడు శివుడు. ఏం అసాధ్యం అండి వీడిది. అసాధ్యం కూలింది అనుకోండి, మళ్ళీ మళ్ళీ కూలాలనిపిస్తుంది. అలాగా మీరు శివరాత్రి నాడు అసలు ఇంకో విషయం ఏంటి అంటే, శివరాత్రి అంటే చాలా మంది ఆ రోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు అని అనుకుంటారు, కానీ అది పొరపాటు కాదండి. ఎందుకంటే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్మృత్, ఆ రోజునే ఆవిర్భవించింది. ఆ రోజే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజునే లింగ రూపంలో ఆవిర్భవించారు. అప్పుడు విష్ణువుకి బ్రహ్మకి సంవాదము, వారు పైన వీరి కింద వెళ్ళి వెతుక్కోవడము, అది అయిపోయిన తర్వాత శివుణ్ణి స్తుతించినటువంటి రోజు ఈ శివరాత్రి. శివుణ్ణి స్తుతించి బ్రహ్మమురారి స్వరార్చిత లింగం ఎప్పుడండి? ఆ రోజు అంటే శివరాత్రి. ఇది మీకు ఎక్కడ కనబడుతుంది? శ్రీకాళహస్తి మహాత్మ్యంలో కనబడుతుంది, ఇంకా రకరకాల పుటల్లో మీరు వెతుక్కున్న అర్చించినటువంటి రోజు ఈ శివరాత్రి అన్నారు. మరి ఎందుకంటే నిషీధి సమయానికి అంటే అర్ధరాత్రి అర్చించాలి, ఆయనకి ఎందుకంత ప్రీతి? షట్కాల శివ పూజ అన్నారు. షట్కాలములు యందు శివుడిని అర్చించినటువంటి వాడికి శివుడు ఏది కనబడితే అది ఇచ్చేస్తాడు.
అది షట్కాల శివార్చనలో చివరి కాలంలో నిషీధ సమయంలో పూజ అయితే మరి విశేషమైన రోజంతా చెయ్యాలి, ఏదో నిషేధ కాలంలో ఒక్క కాలం చేస్తే షట్కాల శివార్చన అదే చేయాలి. అంటున్నా నేను, నిషేధ కాలంలో చేసేస్తే కుదరదు, కుదరదు, పొద్దున్నుంచి అంటే చేయాలి మరి. ప్రాతః, సంగవ, మధ్యాహ్న, అపరాహ్న, సాయం సంధ్యలు 5, దీనితో పాటు నిషీధి. నిషేధి. దాన్ని షట్కాల శివ పూజ అన్నారు. అది చేసినటువంటి వాడికి శివుడు అన్ని ఇస్తాడు. ఎట్లాంటి పూజ అంటే ఏంటి? అభిషేకమైన, రుద్రంతో అభిషేకమా, ఇంకేమైనా? రుద్ర అభిషేకము, అర్చన, నామస్మరణ, ఆయన చూడడం, ఆయన గురించి వినడం, ఆయన్ని స్తుతించడం, నవవిధ భక్తి మార్గాల్లో ఏది ఏదే. చేసినా గొప్పే. మరి గొప్ప పెద్ద శివభక్తుడు మా పాలకుల దగ్గరలో ఆచంటీశ్వరుడు అనేటువంటి దేవాలయం ఉన్నది. ఆయన పరమశివ భక్తుడు, కానీ వేశ్యాలోలుడు. ఒకానొక సందర్భంలో ఈ శివరాత్రి జాము దాటిపోతూ ఉంటే ఈ గోదావరి అటు నుండి ఇటు వెళ్ళడానికి సమయం లేదని ఆవిడ యొక్క స్తన్యాన్ని శివలింగంగా భావించి పూజ చేస్తాడు. ప్రత్యక్షం అవుతాడు శివుడు. ఆ భక్తికి ఆయన లొంగిపోతాడు. కానీ ఇంకా దేనికి మనం ఇన్ని దీనితో అభిషేకం చేసామా, అంత వెండి లింగానికి చేసామా, అంత బంగారం లింగానికి చేసామా అని ఏమి చూడడం. మళ్ళీ ఈ కలికాలంలో ఈ మృతికాలింగానికే ప్రాముఖ్యత. అంటే మట్టితో చేసినటువంటి శివలింగార్చన, శివాభిషేకానికి మన కలియుగంలో చాలా విశేషమైనటువంటి ఫలితం. కాబట్టి ఎవడైతే ఈ మహాశివరాత్రి రోజున షట్కాల శివ పూజ చేస్తాడో వాడికి శివుడు ప్రసన్నుడు అవుతాడు, ఖచ్చితంగా ప్రసన్నుడు అవుతాడు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా నమ్మకం చమకం అనేది వింటూ కూడా అభిషేకం చేసుకునే వాళ్ళు లేకపోలేదండి. అది వింటూ చక్కగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ నీళ్ళన్నా పోయొచ్చా? పోయొచ్చు, మన ఇంట్లో మనం చక్కగా పోసుకోవచ్చు. అద్భుతం. శివార్చన లేనటువంటి ఇంటిలో అన్నం తినద్దు అన్నాడు. శివలింగం లేనటువంటి ఊరిలో ఉండద్దు అన్నాడు. బాబా. మరి మీరు అంత అనుకుంటారు, శివకేశవులకి భేదం అని అంతలా అనుకుంటారు. అనంత పద్మనాభ స్వామి వారి గుడికి వెళ్ళండి, ఆయన అంత పెద్ద దివ్యమంగళ విగ్రహం, ఆయన చెయ్యి ఎక్కడ ఉంటుందండి? రెండో చెయ్యి శివలింగం మీద ఉండదు. తర్వాత ఏమో తిరువాయూరు వెళ్ళండి, తిరువాయూరు వెళ్తే ఆయన గుండెల మీద పెట్టుకుంటాడు, సోమస్కందమూర్తిని పెట్టుకుంటాడు. సోమస్కందమూర్తిని పెట్టుకుని పడుకుంటాడు మహానుభావులు. ఎక్కడుంది భేదము? శివకేశవులకి అభేదం ఎప్పటికీ లేదు. చూసేవాడు అధోగతి పాలవటం తప్ప ఇంకోట్లేదు. ఏమండి, అసలు ఆ మాటలు వినాలంటే మీరు అన్నారు కాబట్టి వస్తోంది. కొంతమంది ఎంత భేదం చూపిస్తారని అంటే వింటే కూడా సకల పాపాలు చుట్టుకుంటాయేమో అని అనిపిస్తుంది. ఇంకా అన్నవాడి పరిస్థితి ఏమిటో తెలియదు. ఒక శివయోగిగా మారాలి. శివయోగి అంటే భస్మధారణ చేయాలి. చక్కగా ప్రాతకాలం నందే స్నాన సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని ఈ సూర్యోదయం నుండి తర్వాత రోజు సూర్యోదయం వరకు చక్కగా ప్రత్యక్షంగా శివాలయంలో గనక గడుపుతూ శివుడికి దగ్గరగా ఉండగలిగితే చాలా విశేషము. జన్మకో శివరాత్రి చేసినా చాలు అన్నారు. జన్మెత్తినందుకు ఒక్క శివరాత్రి నాడు ఉదయాస్తమానం చక్కగా ఇందాక చెప్పిన షట్కాల శివార్చన అష్టోత్తరం చదువుకున్నా సరిపోతుంది. నిషీధి సమయంలో విశేషంగా, అంటే ఆ నిషీధి సమయానికి చేసిన పూజతోనే ఈ షట్కాల శివ పూజ పూర్తయ్యేది, లేకపోతే అవ్వదు. అదొకటి చేసి దాన్ని మానేయమని చెప్పలేదు, మొత్తం చేయమన్నారు. అంటే ముందు అంటే సూర్యోదయ సమయంలో ఒకసారి అర్చన చేస్తాం, అభిషేకం చేసుకుని అర్చన చేసుకుని మళ్ళా ప్రాతకాలం, సంగవ, మధ్యాహ్న, అపరాహ్న, సాయం సంధ్య, నిషీధి కాలం అంతే. హరికథలు విన్నా, లేకపోతే శివుడి కథలు విన్నా, లేదా శివ కళ్యాణం మనం విన్నా, కొన్ని చాలా విశేషం. అద్భుతం అండి, చాలా చాలా అద్భుతంగా వివరించారు. నమస్కారం అండి.